శాసన మండలిలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపైన మంత్రి కొల్లు రవీంద్ర కూటమి నేతలు ఫైరయ్యారు. దేవుడంటే భయం, భక్తి లేని వ్యక్తి జగన్ అని దుజ్జుమెత్తారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏనాడు కూడా సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదని, జగన్ కనీసం స్వామివారి ప్రసాదాన్ని కూడా నోట్లో వేసుకోలేదని విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో కూటమి నేతల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. దేవుడు అంటే భక్తి లేదు, హిందువుల మనోభావాలంటే లెక్క లేదు, అసలు దేవుడు అంటేనే భయమే లేదు. ఇవాళ అక్కడ విజువల్స్ చూస్తే మనకి అవన్నీ కూడా క్లియర్ గా అర్థం అవుతాం. ఏ రకంగా మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కొండ మీదే ఒక పవిత్రంగా భావిస్తాం. అటువంటి స్వామివారి మాడ వీధుల్లో చెప్పులు వేసుకు తిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఇవ్వలా. ఆనాడు మరి అబ్దుల్ కలాం గారు కూడా ఆయన మతస్థుడైన ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి మీద నాకు విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి ఆయన దర్శనం చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డిక్లరేషన్ అని అనేక మంది పెద్దలు అడిగినా కూడా లెక్క చేయకుండా 5 సంవత్సరాలు కనీసం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని కూడా సతీ సమేతంగా ఒక్కసారి కూడా ఆయన స్వామివారి దర్శనానికి గాని పట్టు వస్త్రాలు సమర్పించడానికి గాని ఆయన వెళ్ళలేదంటే వారికి ఎంత విశ్వాసం ఉందనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వైసీపీ అంటే అబద్ధాల ఫ్యాక్టరీ, అబద్ధాల యూనివర్సిటీ. వాళ్ళకి దానిలో ఫస్ట్ ఇచ్చేదే ట్రైనింగ్. అబద్ధాలని ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడచ్చు అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తాం. ఎదురుగుండా చెప్పులు వేసుకుని ఫోటోలు పట్టుకునే కౌన్సిల్లోకి వచ్చారు. కౌన్సిల్లోకి వచ్చి ఎబ్బే మేము చెప్పులు వేసి రాలేదా అంటే ఎదురుగుండా కనపడే నిజాన్ని కూడా అంత కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్పేసి బేసిక్ గా అవసరం అయితే మేము రిజైన్ చేస్తాం, మీరు చూపించండి అంటే అనే టైప్ లో నడుస్తాం. ఇంత